40 రాత్రులు వర్షం కురిసింది నోహా సమయంలో. 40 రోజులు యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడు కదా, ఉపవాస ప్రార్థన చేశాడు కదా. ఆ ఉపవాస ప్రార్థనలే ఇవి కావచ్చు అనుకుంటారు, కాదు. అయితే నేను చెప్పవలసిన మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మనిషి ఉపవాసంలో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడిన వ్యక్తి ఏం చేయాలని చెప్పాను? మంచి పనులు చేయాలి. ఆమేన్. మంచి పనులు చేసే వ్యక్తి శరీర క్రియలన్నిటినీ త్యాగం చేస్తాడు. శరీర క్రియలన్నిటినీ ఉపవాసం ఉన్న రోజే ఆకలి ఎక్కువవుతుంది. ఉపవాసం ఉన్న రోజే బిర్యానీ వాసన వస్తుంది. ఉపవాసం ఉన్న రోజే